Hello everyone. Welcome back to my channel Anusha Rahul. Today's video is about టొమాటో వేపుడు పప్పు. దీని టమాటో పప్పు పులుసు కూడా అనుకోవచ్చండి. పప్పు చారు కాదు, గట్టి పప్పు కాదండి. మనం పప్పు ఎలా చేసుకుంటామో అలాగే, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అవి ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఆ ప్రాసెస్ అంతా చూద్దాము. ముందుగా మనకు కావాల్సింది గ్లాస్ పప్పు అండి. సో నేను ఇక్కడ కప్తో చూపిస్తున్నాను. దానికి తగ్గట్టు 3 టొమాటోస్ అండి. సో మీడియం సైజ్ 3 టమాటోస్ తీసుకోండి. ఒక చిన్న ఆనియన్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ 3 పచ్చిమిర్చి, కరివేపాకు 3 రెమ్మలు, ఇది మా చెట్టు కరివేపాకు, కొత్తిమీర, నెక్స్ట్ వెల్లుల్లిపాయలు కొన్ని దంచుకోవడానికి, కొన్ని పప్పులో వేసుకోవడానికి వెల్లుల్లిపాయలు, కారం, పసుపు, జీలకర్ర, ఆవాలు, పోపు పెట్టుకోవడానికండి. ఇది సాయి మినపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి. సో కర్రీ మొత్తానికి మనం ప్రిపరేషన్కి సాల్ట్, తగినంత నూనె, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. బిగినర్స్ ఎవరైనా ఉంటే మంచిగా యూజ్ అవుతుంది కాబట్టి చక్కగా చూస్ చేసుకోండి. ముందుగా కడాయి పెట్టుకొని మనం ఏదైతే గ్లాస్ పప్పు, కప్పుతో గ్లాస్ ఆర్ కప్పు ఏదైనా సరే కందిపప్పు తీసుకున్నామో దాన్ని చక్కగా వేయించుకోండి. ఇలా వేయించుకొని మనం తినడం వల్ల గ్యాస్ ప్రాబ్లం ఉండదండి, గ్యాస్ ఉన్న వాళ్ళకి. అండ్ నెక్స్ట్ మంచి అరోమా ఇస్తుందండి మన కర్రీకి, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, మంచిగా మనకి రుచినిస్తుంది. సో ఇలా వేయించుకోండి, దోరగా వేయించుకోవాలండి, మాడిపోయేలాగా చేసుకోవద్దు. జస్ట్ కొంచెం కలర్ వస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇట్లా కందిపప్పు మనం తీసుకున్నప్పుడు ముందుగా అన్ని కందిపప్పు వేయించుకొని నిల్వ చేసుకుంటే తొందరగా పాడవదండి, పురుగు కూడా పట్టదు. ఈ వేయించుకున్న కందిపప్పుని పక్కన పెట్టుకొని కుక్కర్లో ఆ కందిపప్పుని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ట్రాన్స్ఫర్ చేసుకున్న కందిపప్పుని నీట్గా 3-4 సార్లు కడిగి తర్వాత మనకి మంచిగా నీట్గా కడుక్కోవాలండి. నీట్గా కడుక్కున్న తర్వాత దీంట్లో కొంచెము ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మనం వండుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. రెగ్యులర్ పప్పు కన్నా చాలా రుచిగా ఉంటుంది, ఎందుకంటే నూనెలో కొంచెం ఆ పప్పు అంతా ఉడుకుతూ ఉంటుంది కదండి. సో అట్లా మంచిగా టేస్ట్ అనేది మనకి ఎన్హాన్స్ అవుతుంది. నెక్స్ట్ కొంచెం ఆయిల్లో వేసిన తర్వాత ఇట్లా కొంచెం నురగల్లాగా, బబుల్స్ లాగా వస్తే సరిపోతుందండి. ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం ఉండదు. కొంచెం మనకి అట్లా పైన పొడంతా తేలుతున్న వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. సో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా బబుల్స్ వస్తే సరిపోద్దండి, ఓవర్గా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. సో అలా వచ్చిన తర్వాత మనం తీసుకున్న ఆనియన్ సగము ఇలా రఫ్గా పెద్ద ముక్కలు చేసుకోండి. నెక్స్ట్ ఒక టొమాటో 4 పీసెస్లా కట్ చేసుకొని వేసుకోండి. స్లిట్ చేసుకోండి పచ్చిమిర్చి. సో చిన్న సైజు నిమ్మకాయ సైజెస్ చింతపండు వేసుకోండి. చింతపండు ఎక్కువ వేసుకోవద్దండి, పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో కొంచెం వేసుకొని సరిపోతుంది. అండ్ నెక్స్ట్ కొత్తిమీర వేసుకొని మనం పప్పు వండుకుంటే రుచి చాలా మంచిగా ఇస్తుందండి, మంచి స్మెల్ కూడా ఉంటుంది మనకు కొత్తిమీర ఉడికేటప్పుడు వేసుకుంటే కనుక. సో నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్లు కారం. ఇది మాకు మా అక్క వాళ్ళు పట్టి ఇస్తారండి, పచ్చి కారము. సో మేము బయట తీసుకోము. నెక్స్ట్ చిటికడంత పసుపు వేసుకోండి. సో పప్పు ఉడకడానికి మంచిగా 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేయండి. సో మీరు ఏ పప్పు తీసుకుంటున్నారో మీ కుక్కర్ని బట్టి, మీ పప్పుని బట్టి అవి విజిల్స్ డిసైడ్ అవుతుందండి. అంటే మీరు మంచి పప్పు తీసుకుంటే తక్కువ టైంలోనే ఉడుకుతుంది. సో కొంచెం ఎక్కువ గట్టి పప్పు తీసుకుంటే కనుక ఎక్కువ టైం పడుతుంది కుక్కర్ విజిల్ రావడానికి. సో ఇలా ఉడికితే చాలండి, మరి ఓవర్గా మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి ఈ వేపుడు పప్పుకి. సో కొంచెం పలుకుగా ఉంటే బాగుంటుంది, మరి మెత్తగా చేసుకోవద్దు. మన నోటికి పంటికి ఆ పప్పు తగులుతూ ఉంటే బాగుంటుందండి రుచి అనేది. సో మనం మెత్తగా రుబ్బుకున్న తర్వాత నేను ఇక్కడ చూపించిన విధంగా రుబ్బుకుంటే సరిపోతుందండి. మనం పప్పు రెగ్యులర్గా చేసుకుంటే మెత్తగా రుబ్బుకుంటాం కదా, సో ఈ పప్పు పులుసుకు మాత్రం కొంచెం రుబ్బుకుంటే సరిపోతుంది. సో మనం ఏదైతే ఉడికించామో ఆ కుక్కర్లో కొంచెం వాటర్ పోసుకొని ఇట్లా పప్పులో కొంచెం వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ నీళ్లు పోయకండి. సో అది పోసుకున్న తర్వాత గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేరే పొయ్యి మీద అది కొంచెం మరిగించండి. ఎందుకంటే మనం ఓన్లీ ఉడకపెట్టాం కదండి అన్ని కూరగాయలు వేసి, కొంచెం అది మరుగుతూ ఉంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వేరే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని
ఆయిల్ వేడెక్కేదాకా ఉంచుకొని, సో ఈ మరుగుతున్న పప్పుచారులో మనం ఉడకడానికి మాత్రమే సాల్ట్ వేసాం కదా, సో ఈ పప్పుకి మొత్తానికి కలిపి మళ్ళీ సాల్ట్ చూసుకోండి. సాల్ట్, కారము ఇవన్నీ ఆయిల్ కూడా ఎండల కాలం కాబట్టి మంచిగా తక్కువే వాడుకోండి. నెక్స్ట్ మనం పోపు పెట్టుకోవడానికి ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు, పచ్చిశనగపప్పు ఇవన్నీ వేయించుకోండి. ఎక్కువగా వేగేలాగా చేసుకోవద్దండి. ఏది మీరు తిన్నా కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆయిల్ కొంచెం కొంచెమే వేసుకోండి. ఎండల కాలం కాబట్టి సో మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఆయిల్ తక్కువ, కారం తక్కువ వేసుకుంటే. నెక్స్ట్ కరివేపాకు, దంచిన వెల్లుల్లిపాయ రెమ్మలు కొంచెం దంచుకుంటే సరిపోతుందండి. అండ్ నెక్స్ట్ 2 ఎండుమిరపకాయలు ఇట్లా విరిచి కొంచెం తాలింపులో వేయించుకోండి. తాలింపులో కొంతమంది ఉల్లిపాయలు వేసుకుంటారు. ఈ వేపుడు పప్పులో ఉల్లిపాయలు తాలింపులో వేయరండి, సో అది చూసుకోండి. నెక్స్ట్ తాలింపు వేగిన తర్వాత అది కొంచెం గిన్నెలో అలా మనం వేసిన తర్వాత కొంచెం అలా పెడితే ఆ తాలింపు పొగ అనేది ఆ పప్పులో పడుతుందండి. సో కొంచెంసేపు అలా ఉంచి ఆ పప్పుచారులో మనం ఏదైతే తాలింపు వేసిన కడాయి ఉంటుంది కదా, ఆ కడాయిలోకి వేసి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం సేపు అట్లా తిప్పుతూ ఉండండి. మనం స్టీల్ దాంట్లో వండుతున్నాం కాబట్టి కింద అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండండి. మనం ఎక్కువ వాటర్ కూడా పోయలేదు, సో కొంచెం వాటరే పోసింటే అది పప్పుచారులాగా అయిపోతుంది అనుకోకండి. అది కొంచెం చల్లగా అయిన తర్వాత దగ్గరికి వచ్చేస్తుంది. సో తాలింపు కొంచెం మరిగిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసి దించుకోవడమేనండి. నెక్స్ట్ మూత పెట్టి కొంచెం మరిగించి దించేసుకోండి. సో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. మనం కొంచెం చల్లగా అయిన తర్వాత అది దగ్గరకు వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి పప్పు కదండి, కొంచెం గట్టి పడుతుంది. సో ఇట్లా వేయించి చేసుకోవడం వల్ల మనకి నేను ముందు చెప్పిన విధంగా గ్యాస్ ప్రాబ్లమ్స్ రావు. పప్పు ఎక్కువగా ఉడుకుతుంది, తొందరగా పాడవకుండా ఉంటుందండి. పప్పు తొందరగా పాడవదండి. ఎండాకాలంలో కొన్ని పప్పులు మనం వండుకొని తిన్నాక పక్కన పెట్టుకుంటే అవి పాడైపోతాయి కదా, సో ఇది పాడవకుండా ఉంటుందండి వేయించుకొని మనం వండుకుంటే. లాస్ట్లో నేను చెప్పాను కదా హాఫ్ ఉల్లిపాయ, సో ఆ ఉల్లిపాయ ఇలా మంచిగా రఫ్గా చాప్ చేసుకొని ఇట్లా లాస్ట్లో కలుపుకొని తింటే క్రంచీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.